తూర్పున ఇంకా వేగుచుక్క పొడవలేదు. చుట్టూ చీకటి ప్రవాహం పరుచుకుని ఉన్న ఒక వ్యక్తి మాత్రం తన గదిలో అతి నిశ్శబ్దంగా తన పనిలో తాను లీనమైపోయాడు. ఎండ కాచినా, వాన కురిసినా, పగలైనా, రాత్రైనా ప్రతిరోజు ప్రతిక్షణం విరామమెరుగక పరిశ్రమించే ఆ నిరంతర శ్రామికుడు, సైనికుడు, స్వాప్నికుడు రామోజీరావు. తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు, యావత్ భారత సినీ రంగం గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రాలను నిర్మించి ఎన్నో సంచలనాలను సృష్టించిన ఉషా కిరణ్ మూవీస్ సంస్థకు, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, మయూరి ఆడియోలకు, ప్రపంచ సినీ రంగానికే తలమానికంగా నిలిచి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన రామోజీ ఫిల్మ్ సిటీకి ఆయనే అధినేత. అంతేకాదు, పత్రికా రంగంలో ఎన్నో విప్లవాలకు శ్రీకారం చుట్టిన ఈనాడు దినపత్రికకు, చిత్రసీమకు దివిటీలు పట్టే సితార పత్రికకు ఆయనే చీఫ్ ఎడిటర్. అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్కి, ఇంకా ఎన్నో గ్రూప్ సంస్థలకి ఆయనే చైర్మన్. సినిమా మానవ జీవితానికి అద్దం పట్టాలి, మంచి వినోదానికి అర్థం చెప్పాలి అని నమ్మే రామోజీరావు జీవన ప్రయాణాన్ని పరికిస్తే అది కూడా ఒక సినిమా కథే అవుతుంది. ప్రతి మలుపులో, ప్రతి మజిలీలో అడుగడుగునా ఆశ్చర్యాలే, అణువణువునా అద్భుతాలే. ఆయన ఆలోచనల్లోంచి 1974లో విశాఖ సాగర తీరంలో ప్రభవించిన పత్రికా బింబం ఈనాడు దినపత్రిక. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించి అతి తక్కువ కాలంలోనే అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు పత్రికగా ఆవిర్భవించింది. సినిమా పట్ల తనకు గల ఆసక్తితో సితారా తెలుగు సినీ వారపత్రికను ప్రారంభించారు. అభిరుచి గల సినీ వార్తా పఠనానికి సితార ఆదర్శంగా నిలిచింది. కదిలే బొమ్మలు మనుషుల్ని, సమాజాన్ని కదిలించాలి, మునుముందుకు నడిపించాలి అని నమ్మిన రామోజీరావు 1983లో ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించారు. చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు, జగతికి ప్రాణాలు, ప్రగతి రథ చక్రాలు, ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణ. ఈ బ్యానర్ కింద వచ్చిన మొట్టమొదటి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఆద్యంతం నవ్వుల జల్లు కురిపిస్తూనే వరకట్న దురాచారం మీద అస్త్రాలు సంధించిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం తెలుగు ప్రజల్ని విపరీతంగా ఆకర్షించింది. శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. మొదటి చిత్రంతోనే సామాజిక సమస్యల్ని సునిశిత హాస్యంతో కలిపి సక్సెస్ఫుల్గా అందించిన ఉషా కిరణ్ మూవీస్ ఆ తర్వాత వరుసగా ఎన్నో సంచలనాలకు శ్రీకారం చుట్టింది. అందులో అపురూపమైనది, అనితర సాధ్యమైనది మయూరి చిత్రం. ఆనంద బజార్ పత్రికలో ఒక చిన్న వార్త వచ్చింది. కాలు పోగొట్టుకున్న ఒక అమ్మాయి నృత్యం మీద మక్కువతో అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా తన కళని కొనసాగిస్తోందన్న ఆ వార్త రామోజీరావులో ఆలోచన రగిలించింది. ఆ ఫలితమే నేటికీ తెలుగులో అద్భుత వాస్తవ జీవనగాథగా నిలిచిపోయిన మయూరి చిత్రం. నిజ జీవితంలో పాదాన్ని కోల్పోయిన సుధాచంద్రన్నే తెర మీద కథానాయికగా నిలిపి నాట్యవేదాన్ని అందించిన మయూరి చిత్రం ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచెత్తింది. పంతొమ్మిది 1985లోనే రామోజీరావు నిర్మించిన ప్రతి ఘటన తెలుగునాట ప్రభంజనాన్నే సృష్టించింది.
రాజకీయాలలో దిగజారిపోతున్న విలువల్ని, పెచ్చుమీరుతున్న రౌడీజాన్ని ప్రశ్నించడమే ధ్యేయంగా ప్రతి పాత్రలో ఒక ఆవేశాన్ని, ప్రతి దృశ్యంలో ఒక ప్రయోజనాన్ని నింపుకున్న ప్రతిఘటన ఎన్నో కొత్త రికార్డుల్ని సృష్టించింది. ఈ చిత్రం చూసేందుకు పల్లెల నుంచి కూడా బళ్ళు కట్టుకుని జనం తరలివచ్చి థియేటర్ల ముందు పడిగాపులు పడ్డారంటే ప్రతిఘటన ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. 1985 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం నంది అవార్డుల్లో మయూరి, ప్రతిఘటన చిత్రాలు 21 అవార్డులు దక్కించుకున్నాయి. ఒక గిరిజన యువతి న్యాయం కోసం చేసిన పోరాటాన్ని మౌన పోరాటం చిత్రంగా రూపొందించి మరో సంచలనం సృష్టించారు రామోజీరావు. ఆ తర్వాత నిజ జీవితంలో అన్యాయానికి గురైన ఎందరో అభాగినులు ఇదే పంథాలో మౌన పోరాటాన్ని ఆశ్రయించి న్యాయం పొందడం నిజంగా విశేషమే. అలాగే పరుగుల రాణి అశ్విని నాచప్పను హీరోయిన్గా పరిచయం చేస్తూ నిర్మించిన అశ్విని చిత్రం క్రీడాభిమానులనే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులని ఉర్రూతలూపింది. కథాబలమే చిత్రానికి గుండెకాయ అని నమ్మారు రామోజీరావు. అందుకే ఆయన నిర్మించిన అత్యధిక భాగం చిత్రాలలో జీవితమే కథావస్తువు, సామాన్యులే కథానాయకులు. ఈ క్రమంలోనే ఎందరో కొత్త నటీనటుల్ని, గాయకుల్ని, దర్శకుల్ని, సంగీత దర్శకుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెండితెరకు పరిచయం చేశారు. ఉషా కిరణ్ ద్వారా చిత్రరంగంలో అడుగుపెట్టి అగ్రస్థాయికి చేరుకున్న సినీ ప్రముఖులు ఎందరెందరో. కొత్త నటీనటులతోనే ఆయన నిర్మించిన నువ్వే కావాలి చిత్రం కలెక్షన్లలో కొత్త రికార్డులే కాదు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా ఎంపికైంది. ఎందుకు ఇలా చేశావు? ఎందుకన్నా మోసం చేశావు? మన ఇద్దరి కంటే గొప్ప ఫ్రెండ్స్ ఎవరూ ఉండరని అనుకునేదాన్ని. మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవని అందరికీ గొప్పగా చెప్పుకునేదాన్ని. కానీ నువ్వు ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా దాచావు. నేను ప్రకాష్కి సంబంధించిన ప్రతిదీ నీతో చెప్పాను. ప్రకాష్తో జరిగిన ప్రతి విషయం నీతో మాట్లాడాను. చివరికి ప్రకాష్కి ఓకే చెప్పలే వద్దా అని కూడా నిన్నే అడిగాను. కానీ నువ్వు ఎందుకు అలా చేశావు? ఒక్క మాట, జస్ట్ ఒక్క మాట చెప్తే ఇలా జరుగుండేది కాదు కదా. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పచ్చు, కానీ గుండెల్లో ఉన్న మాట కళ్ళతోనే చెప్పగలను. నాకు అన్ని తెలివితేటలు లేవరా. కళ్ళని చూసి మనసుని అర్థం చేసుకోవడం నాకు తెలీదు. అన్ని తెలివితేటలు నాకు లేవు. ఉంటే ఇలా చేస్తుండేదాన్ని. అయినా నీకంటే ప్రకాష్ ఎక్కువ నాకు. నీతో స్నేహం కంటే ప్రకాష్తో ప్రేమ ఎక్కువ నాకు. నీ ప్రేమ కంటే ప్రకాష్తో పెళ్ళి ఎక్కువ నాకు. వద్దు, నాకేం వద్దు. నాకు ఈ ప్రేమ పెళ్ళి ఇవే అక్కర్లేదు. నువ్వు కావాలి. నాకు ఎవరు ఏమనుకున్నా లెక్కలేదు. నువ్వు కావాలి. ఈ విడిపోవడం, ఈ బాధ, ఈ కన్నీళ్ళు ఇవే వద్దు. నువ్వు కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి. బెంగాలీ భాషలో సందీప్ రే దర్శకత్వంలో నిర్మించిన
బొంబేయర్ బాంబెటే, హిందీ చిత్రం తుఝే మేరీ కసం, కన్నడంలో నిర్మించిన సిక్సర్ ఇవన్నీ కొత్త నటీనటులతో రూపొందించినవేనంటే రామోజీరావు నిబద్ధత, నిర్మాణ శైలి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరాఠీ భాషలో ఆయన నిర్మించిన చాలు నవరా భోలే భాయ్కో చిత్రం మరాఠీ చిత్ర పరిశ్రమ గతినే మార్చివేసింది. భారతీయ చలనచిత్ర రంగానికే తలమానికమైన రీతిలో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఆయనలోని కళకి నిలువెత్తు నిదర్శనం. అత్యాధునిక సౌకర్యాలతో, సాధన సంపత్తితో 1700 ఎకరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిల్మ్ సిటీ దేశాల వారిని ఆకర్షిస్తోంది. ఇక్కడ లేని సదుపాయం లేదు. అందమైన ఎన్నో అవుట్డోర్, ఇండోర్ లొకేషన్లు, గార్డెన్లు, 50కి పైగా షూటింగ్ ఫ్లోర్లు, కావలసిన సెట్ను కళాత్మకంగా నిర్మించేందుకు ప్రత్యేకంగా మాయా కళా విభాగం, అన్ని రకాల కాస్ట్యూమ్లు, ప్రాపర్టీలు లభించే పెరేడ్ విభాగం, అంతర్జాతీయ స్థాయి ఆడియో రికార్డింగ్ సౌకర్యాలతో సింఫనీ, పూర్తి డిజిటల్ ఫిల్మ్ సదుపాయాలతో మంత్ర, ఫిల్మ్ ప్రాసెసింగ్, ప్రింటింగ్ కోసం రెయిన్బో ల్యాబొరేటరీ, అన్ని స్థాయిల వారికి అనువైన రీతిలో తారా, సితారా, సహారా హోటల్స్, ప్రపంచ స్థాయి కెమెరాలు, క్రేన్లు, లైట్లు, ఎక్విప్మెంట్లు, ఇలా రామోజీ ఫిల్మ్ సిటీలో కనిపించే అద్భుతాలెన్నో. కాన్సెప్ట్తో అడుగు పెట్టండి, క్యాన్స్తో తిరిగి వెళ్ళండి అన్నదే రామోజీ ఫిల్మ్ సిటీ నినాదం. నిర్మాణ రంగంలోనే కాదు, పంపిణీ రంగంలో కూడా రామోజీరావు తనదైన ముద్ర వేశారు. ఆయన స్థాపించిన మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కర్ణాటకలోనూ పటిష్ట యంత్రాంగాన్ని కలిగి సినీ పంపిణీ రంగంలో అగ్రశ్రేణిలో నిలుస్తోంది. అందుకే ఆయన ఈనాడు రామోజీరావుగా జగద్విఖ్యాతి పొందిన, నరాలను ముందు తరాలను ఉర్రూతలూపగల వ్యక్తిగా, ముందు చూపున్న మహోన్నత శక్తిగా ఆయన రేపటి మనిషి. హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ టుమారో.